మన చుట్టూ కనిపించని లోకాలు ఉన్నాయా? మనకు కనపడని శక్తులు నిజంగా ఉన్నాయా? ఇవి కేవలం కథలేనా? లేక మనం గ్రహించలేని మరో ప్రపంచం నిజంగా ఉందా? ఈరోజు మనం వింటున్నవి కేవలం ఊహలు కాదు. ప్రపంచం ఆశ్చర్యపోయే ఆత్మల నిజాలు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనల్లో కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని భవనాలు, పాత కోటలు, అరణ్యాలు, ఇన్ఫ్రాసౌండ్ అనే లోతైన శబ్దాలు ఉత్పత్తి చేస్తాయి. ఇవి మన చెవికి వినకపోయినా ఈ తరంగాలు మన మెదడులో భయం, చలి పుట్టిస్తాయి. దీనివల్ల మనం ఎవరైనా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే సైన్స్ ఈ వివరాలు ఇచ్చిన ప్రపంచంలోని కనిపించేటువంటి షాడోలు, ఫిగర్స్ వీటికి సమాధాన్ని ఎవరూ చెప్పలేరు. భాన్గర్ ఫోర్ట్ రహస్యం భారత్లోని అత్యంత హాంటెడ్ ప్రదేశం. రాజస్థాన్లోని భాన్గర్ ఫోర్ట్ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు కొన్ని ఉన్నాయి. సాయంకాలం 6 గంటల తర్వాత ఇక్కడ ఎవరిని అనుమతించరు. ఎందుకంటే అనేక సార్లు రాత్రి వేళ విచిత్ర శబ్దాలు, కదిలే నీడలు, చీకట్లో కనిపించే ఆకృతులు రికార్డ్ అయ్యాయి. స్థానికులు చెబుతున్న కథ ఏమిటంటే ఒక మాంత్రికుడి శాపం వల్ల పట్టణం ఒక్క రాత్రిలో పాడైపోయింది. ప్రపంచంలోని భయానక ప్రదేశం జపాన్లోని అకిగహర అరణ్యం సైలెంట్ ఫారెస్ట్ లేదా లాస్ట్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఇక్కడ అడుగు పెట్టిన వాళ్ళలో చాలా మంది దారి తప్పిపోయి తిరిగి రాలేదని చెప్తారు. GPS సిగ్నల్ కూడా మాయమవుతుంది. చెట్ల మధ్య వినిపించే అపురూప శబ్దాలు ఇప్పటికీ మనం లండన్ టవర్ ఇంగ్లాండ్ చరిత్రలో ఎన్నో రహస్యాలు జరిగిన ఈ టవర్లో రాత్రి వేళ రక్తపు చుక్కల వాసన వస్తుందని గాడ్స్ చెప్తారు. తర్వాత ఈస్టర్న్ స్టేట్ జైల్ అమెరికా పాత ఖైదీల బాధలు, భయాలు ఎన్నో రకాలుగా అక్కడ గోడల్లో ప్రతిధ్వనిస్తాయి. సందర్శకులు చెబుతారు ఖాళీ గదుల్లో నివసించే అడుగుల శబ్దం ఇప్పటికీ రికార్డ్. విన్నారుగా ఈ శబ్దాలు భారతదేశంలోని మర్మాలు. మన దేశంలో కూడా ఎన్నో అద్భుత ప్రదేశాలు ఉన్నాయి. కుల్దారా గ్రామం 300 ఏళ్ల క్రితం ఇక్కడ రాత్రిలో మొత్తం గ్రామం మాయమైంది. ఎలా అయిందనేది ఇప్పటికీ రహస్యం. మాస్ బీచ్ గుజరాత్ ఇక్కడ రాత్రి పూట నడిచిన వాళ్ళు తిరిగి రాకపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగజేస్తుంది. అలాగే GPS రోడ్ చెన్నై తెల్లని చీర కట్టినటువంటి ఆత్మ రాత్రులు కనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇవే కాకుండా నిత్య జీవిత సాక్ష్యాలు CCTV కెమెరాలో తలుపులు తామే మూసుకుంటున్నాయి. బొమ్మలు కదిలినట్లు రికార్డైన సంఘటనలు ఉన్నాయి. కొంతమంది చెబుతున్న అనుభవాలు ఖాళీ గదిలో చల్లటి గాలి తాగడం, అర్ధరాత్రి వేళ వినిపించే అడుగుల శబ్దం, దగ్గరగా ఎవరైనా ఊపిరి పీల్చుకుంటూ అనిపించింది. వీటిని పూర్తిగా సైన్స్ నిరాకరించలేకపోయింది. ఆత్మలతో సంభాషణ ప్రయత్నాలు ప్రపంచంలో అనేక గోస్ట్ హంటర్స్ EVP ఎలక్ట్రానిక్ వాయిస్ ఫినామినల్ పద్ధతిలో రికార్డు చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళకి క్లియర్గా లీవ్ లేదా గో అవే లాంటి మాటలు వినిపిస్తాయి. నిజంగా ఆత్మల సమాధానమా లేక రేడియో తరంగాల భ్రమ అనేది ఇంకా రహస్యం. ఈ కథలు మనలో భయాన్ని కలిగిస్తాయి, కానీ అవి మన ఊహల్ని కూడా ఛాలెంజ్ చేస్తాయి. చీకటి ప్రదేశంలో విన్న ప్రతి శబ్దము ఆత్మకాదాలు, కానీ అన్ని శబ్దాలు గాలి కూడా కావచ్చు. నిజం ఏదైనా ఈ మర్మాలు మన ప్రపంచం ఎంతో ఆశ్చర్యకరంగా చూపిస్తాయి. మీరు ఎప్పుడైనా భూతాన్ని చూసారా? మీ అనుభవం కామెంట్స్లో చెప్పండి.